కోనసీమ జిల్లా పోలవరంలో దారుణం జరిగింది. చిన్నారిపై జనసేన నేత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను లైంగికంగా వేధించాడు రాయపురెడ్డి వెంకటకృష్ణ. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. ఎస్పీ ఆదేశాలతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇక ఒక పొలిటికల్ వర్గానికి చెందిన వ్యక్తి కూడా జనసేన నాయకుడయ్యుండి కూడా రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఈ విధంగా ప్రవర్తించు జనసేన నుంచి కూడా చాలా మంది కూడా అనేక రకాలుగా దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే కాకినాడ జిల్లా తునిలో కూడా బాలికపై అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది. ఇటు హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి సమీపంలోని సపోటా తోటకు తీసుకెళ్లాడు. ఇక ఓ యువకుడు కూడా ఈ విషయాన్ని గమనించి వీడియో తీస్తూ వారిని ప్రశ్నించడంతో కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ వీడియో కూడా వైరల్గా మారింది. ఇక దాని తర్వాత కూడా జరిగిన పరిణామాలు మనం చూసాము. అతని మీద కేసు నమోదు చేయటము, ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడటం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటన మరొక ముందలే ఈ విధంగా కూడా జనసేన నాయకుడు ఈ విధంగా కూడా ఒక బాలిక మీద లైంగిక వేధింపులు జరుపుతున్నట్లుగా కూడా ఆరోపణ రావటము, బాలిక తల్లే వెళ్ళి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ తునిలో మైనర్ బాలికపై జరిగినటువంటి ఘటన మరిచిపోక ముందలే కోనసీమలో మరో ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం బాణాపురం గ్రామంలోనైతే 11 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరిగింది. కాగా సదరు బాలిక చదువుతున్న స్కూల్ సమీపంలోని ఒక భవనంలోకి తీసుకువెళ్లి జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లుగా కూడా గుర్తించారు. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత బాలిక ఆ భవనం నుంచి బయటకు వస్తూ ఉండగా కూడా ఆమె తల్లి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బట్టబయలైంది. బాలిక తల్లి తన బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్ స్టేషన్ అధికారులు బాలిక తల్లి నుంచి కూడా ఫిర్యాదును స్వీకరించి నిందితుడిపై ఫోక్సో చట్టంలోని సెక్షన్ 6 BNS సెక్షన్ 65(2) కింద కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఇక గత కొన్ని రోజుల క్రితం కూడా జరిగిన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. ఇక అమలాపురం DSPకి ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతుందని కూడా పోలవరం సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కూడా బాధితురాల తల్లి అధికారులను కోరింది. పోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపురెడ్డి బాబాయ్ అని ఆయన కూడా PT టీచర్ గా వర్క్ చేస్తున్నారండి. కలిసి దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు తట్టుకోలేకపోయానండి. నేను ఇలా అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరూ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. మా పాపకి జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవాదులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. అవునండి, అమలాపురం. 6th క్లాస్ అండి. 10 years. మాది పోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి అక్కడ. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, అసలు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కోనసీమ జిల్లా పోలవరం మండలం బాణాపురానికి గ్రామానికి చెందిన 10 ఏళ్ల 6వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన అదే పాఠశాలకి టీచర్ డ్రిల్ మాస్టర్ గా చేస్తున్న సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు మనకి వార్తలు అయితే అందుతున్నాయి. ఆ తల్లి వివరాల ప్రకారం ఏంటంటే అదే స్కూల్లో PT మాస్టర్ గా చేస్తున్నాడు బాబీ. డైలీ స్కూల్కి వెళ్ళే టైంలో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి తిని పదార్థాలు ఇచ్చి బాలికను లోపరుచుకున్నట్లయితే మనకు వివరాలు అయితే తెలుస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా కొన్ని రకాల తినే పదార్థాలు ఇంటికి తీసుకురావడం, తల్లి అనుమానంగా ఎవరు ఇస్తున్నారు నీకు ఏంటి అని వివరాలు అడగగా తన భయంతో ఇలా మా PT మాస్టర్ ఇలా చేస్తున్నారు అని తనైతే వివరాలు అయితే అందించింది. వెంటనే తల్లి స్పందించి వెంటనే జిల్లా ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు తల్లి. అదేవిధంగా కుటుంబ సభ్యులు తల్లి వెళ్లి ఫిర్యాదు చేసిన వెంటనే జిల్లా ఎస్పీ అనేది స్పందించి
నిందితుడిపై పోక్సో కేసు, అదేవిధంగా ఐపీఎస్ సెక్షన్ల కింద కొన్ని కేసులు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సాయి, ఇప్పుడు ఈ రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అనే వ్యక్తి కూడా అక్కడ అదే బాలిక చదువుతున్న స్కూల్లో ఒక పీటీ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారా ఏంటి? అవును రేడిశ్రీ, అదే పాఠశాలకు చెందిన ఒక పీటీ మాస్టర్ ఇతను ప్రతిరోజు కూడా బాలిక మీద కన్నేసి తన పాపకి 10 ఏళ్ల పాప 6వ తరగతి చదువుతుంది. ఆ పాపకి మాయ మాటలు చెప్పి చాక్లెట్లు, బిస్కెట్లు అవి ఇచ్చి లోపరుచుకుని అక్కడే సమీపంలో ఉన్న భవనంలోకి, ఎవరు లేని ఆ సమయం చూసుకుని సమీపంలో ఉన్న భవనంలోకి అయితే తీసుకెళ్లి పాప మీద అయితే అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ భవనంలో నుండి బయటికి వస్తున్న సమయంలో కూడా ఆ తల్లి చూసినట్లయితే కొన్ని సమాచారం అయితే మనకు ఉంది. వెంటనే తన ఇంటికి తీసుకెళ్లి బాలికను తల్లి నిందించి ఏం జరిగింది చెప్పు అంటే తను భయంతో ఆ జరిగిన విషయం అంతా సమాచారం ఇవ్వడంతో తల్లి వెంటనే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులకైతే సమాచారం అందించి కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు ఈ కేసు పురోగతి అంటే పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అతను అదుపులోకి తీసుకోవటం జరిగిందా ఏంటి? ఆ పాపకి టెస్టులు చేయటం జరిగిందా? వెంటనే పోలీసులు అయితే జిల్లా ఎస్పీ యంత్రాంగం అయితే వెంటనే స్పందించి నిందితులపై అయితే తగిన చర్యలు అయితే తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. అతని మీద పోక్సో కేసు, అదేవిధంగా ఐపీసీ సెక్షన్ల కింద అయితే పలు రకాల కేసులు అయితే నమోదు అయితే చేశారు. బాలికనైతే టెస్ట్ నిమిత్తం అయితే హాస్పిటల్ అయితే తీసుకువెళ్లారు. ఇంకా వివరాలు అయితే రావాల్సి ఉంది రండి. ఇక మిగిలిన విద్యార్థినులను ఎవరైనా ఎంక్వైరీ చేయటం, అదే స్కూల్లో ఇటువంటి ఘటనలు ఎవరైనా ఫేస్ చేశారా ఏంటని కూడా ఇటువంటి ఏమైనా దర్యాప్తులో ఈ కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుందా? ప్రస్తుతానికైతే అటువంటి వివరణ అయితే ఏమి రాలేదు. కానీ మొన్నటి కూడా తునిలో కూడా ఒక ఘటన అయితే జరిగింది. ఆ ఘటన మరవక ముందే ఇంకొక ఘటన జరిగేసరికి ఇక్కడ ఆ ఏరియాలో చదువుతున్న పాఠశాల బాలికల తల్లిదండ్రులు అయితే భయభ్రాంతులుగా అయితే గురవుతున్నారు. ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ అయితే ప్రస్తుతానికి చేయలేదు. కానీ ప్రతి విద్యార్థి కూడా భయభ్రాంతులుగా అయితే గురవుతున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే. అంటే మాకు తల్లిదండ్రులు ఇంటికాడ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక భద్రతగా ఉంటారు, అదేవిధంగా స్కూల్కి వస్తే ఉపాధ్యాయులు ఒక భద్రత. కానీ ఉపాధ్యాయులు ఇలా చేస్తున్నారు అనేటప్పుడు పక్కన తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు కూడా భయభ్రాంతులుగా అయితే గురవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. ఇక రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ కూడా ఈ మేరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక తన మీద కేసు కూడా నమోదైంది. ఇక అంటే ఎవరైతే ఇప్పుడు స్కూల్కి పంపించేదో అక్కడ టీచర్లు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు మా పిల్లల్ని అని చెప్పి కూడా పేరెంట్స్ కూడా స్కూళ్ళకు పంపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తే కనుక స్కూల్కి పంపించాలన్నా కానీ పేరెంట్స్ భయపడే సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. మొన్న కూడా ఒక 8వ తరగతి విద్యార్థిని హాస్టల్కి వచ్చి నేను వాళ్ళ తాతని అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద కూడా అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఘటనను మనం చూసాము. ఇంకా కూడా ఆ ఘటన మర్చిపోక ముందులే ఈ విధంగా కూడా ఒక 5వ తరగతి చదువుతూ తనకు 10 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి అటువంటి బాలికను ఈ విధంగా కూడా లైంగికంగా వేధించేందుకు అయితే సత్య వెంకట కృష్ణ అయితే ప్రయత్నించారు. ఇక తన తల్లి ఆ పిల్ల ఇటు ఒక బిల్డింగ్ నుంచి కూడా బయటికి రావటం చూసినటువంటి ఆ తల్లికి చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే రోజు కూడా ఆ అమ్మాయి కొన్ని తినుబండారాలను కూడా ఇంటికి తీసుకొని వస్తుంది. ఎవరు కొనిస్తున్నారంటే కూడా అప్పుడు తను చెప్పలేదు. ఇక తరువాత వాళ్ళ తల్లి గట్టిగా అడిగేసరికి ఇటు బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత గట్టిగా అడిగేసరికి అప్పుడు ఆ పిల్ల భయపడుతూ కూడా ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆ తల్లికి చెప్పడం జరిగింది. ఇక అది తెలుసుకున్న తర్వాత అయితే ఆ తల్లి అయితే తల్లడిల్లిపోయింది. తన ఇంట్లో చిన్న పిల్ల అభంశుభం తెలియని పిల్లని ఈ విధంగా లైంగికంగా లోబరుచుకునేందుకు ప్రయత్నించినటువంటి పీటీ మాస్టరే ఈ విధంగా లైంగికంగా లోబరుచుకునేందుకు ప్రయత్నించారని తెలుసుకున్నటువంటి ఆ తల్లి వెంటనే కూడా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది.